రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చింతలపూడి నూతన కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. చింతలపూడి నగర కమిషనర్గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల సహకారంతో పట్టణంలో సమస్యలు లేకుండా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బోయిగూడెం సచివాలయ కార్యదర్శి రాజా సిబ్బంది కమిషనర్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు. ఎన్నికల బదిలీలో ఎన్నికల సందర్భంగా సాధారణ బదిలీలో భాగంగా ఈరోజు అనగా 5/2/2024న చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎఫ్ఎస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇదివరకు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. సాధారణ బదిలీలో భాగంగానే ఎలక్షన్ సందర్భంగా బదిలీలో భాగంగానే నేను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ నెల 31వ తేదీ జాయిన్ కావడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఎఫ్ఏసి కమిషనర్గా ఈరోజు చింతలపూడి నగర పంచాయతీలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈరోజు నుంచి చింతలపూడి నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కలగకుండా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే దాంట్లో తగు చర్యలు తీసుకునేదానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరందరి సహాయ సహకారాలు ప్రజలందరి సహాయ సహకారంతో మన నగర పంచాయతీ ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎటువంటి వాటర్ ఇష్యూస్ లేకుండా వాటర్ సప్లై అంతా కూడా మెరుగయ్యేటట్టుగా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు కల్పించే దాంట్లో మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం.